హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 50. సాయంత్రం ఆఫీస్ ముగించుకొని వంశీ రేణు కారులో వస్తుంటే రోడ్డు పక్కల స్కై రాకెట్ ఫ్లెక్సీ బోర్డ్స్ కనిపిస్తూ అశోక్ని గుర్తు చేస్తుంటాయి. కొద్దిసేపటికి వంశీ రేణు ఇంటికి చేరుకుంటారు. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్న దివ్య వంశీ చేతుల నుంచి ఆఫీస్ బ్యాగ్ అందుకుంటూ, ఆఫీస్ స్టాఫ్ మీ గురించి ఏమైనా తప్పుగా అనుకుంటున్నారా వంశీ గారు అని అడుగుతుంది. వంశీ కంటే ముందు రేణు మాట్లాడుతూ, అందరూ గడ్డి తినే మనుషులు కాదు, కాస్త మానవత్వంతో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారని ఈరోజు ఆఫీస్ స్టాఫ్ చూశాక అర్థమైందక్క అని ఆ న్యూస్ని స్టాఫ్ ఎలా రిసీవ్ చేసుకున్నారో చెప్తుంది. పోనీలే రేణు, కనీసం వాళ్ళైనా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అంటుంది దివ్య. వంశీ మౌనంగా అతని రూమ్లోకి వెళ్తాడు. దివ్య రేణుకి కాఫీ ఇచ్చి రూమ్లో ఉన్న వంశీ దగ్గర కూడా కాఫీ తీసుకువెళ్ళేసరికి వంశీ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంటాడు. కాఫీ తీసుకుని వంశీ గారు అని అంటుంది. తాగాలని లేదు దివ్య అంటాడు. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నాను దివ్య. ఓ తండ్రి స్థానంలో ఉండి రేణు పెళ్లి జరిపిస్తానని మీ నాన్నకు మాట ఇచ్చాను. ఇప్పుడు మీ నాన్నగారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకప్పుడు నేను గడిపిన జీవితం ఇంకా శాపంలా వెంటాడుతూనే ఉంది. దానివల్ల నా ఒక్కడికి ఇబ్బంది కలిగితే పర్వాలేదు, కానీ ఏ పాపం తెలియని రేణు జీవితం మీద ప్రభావం పడింది. ప్రేమికులిద్దరూ విడిపోయారు. వీటన్నిటికీ కారణం నేనే అని తలుచుకుంటే బాధగా ఉంది దివ్య అంటాడు చెమ్మగిల్లుతున్న కళ్ళతో. బాధపడకండి వంశీ గారు. మీ మీద పడ్డ ఈ నింద ఎప్పుడోకప్పుడు తొలగిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తుండాలి. పేపర్లో వచ్చింది చూసి మా నాన్నగారు కూడా ఫోన్ చేశారు. రేణుని ఊరికి తీసుకెళ్తానని చెప్పారు. కానీ రేణుని పంపించనని చెప్పాను. ఆ పల్లెటూరికి వెళ్తే అయిన వాళ్ళు కాని వాళ్ళు రేణుని ఇబ్బంది పెడతారు. రేణు జీవితం చక్కబడే వరకు మా దగ్గరే ఉంటుందని చెప్పాను అని అంటుంది. మంచి మాట చెప్పావు దివ్య. ఇంతకీ అశోక్ రేణుతో అలా ఎందుకు మాట్లాడి ఉంటాడు అని అడుగుతాడు. నాకు అది అర్థం కావట్లేదు వంశీ గారు. ఏదైనా ఉంటే అశోక్ తనలో తాను బాధపడతాడు, కానీ ఒక్కని బాధ పెట్టే మనస్తత్వం అయితే కాదు. ప్రాణంగా ప్రేమించిన రేణుని ఇంతలా బాధ పెట్టే విధంగా మాట్లాడాడు అంటే దాని వెనుక ఏదో కారణం ఉందనుకుంటున్నాను అని అంటుంది. నాకు అదే అనిపిస్తుంది దివ్య. కానీ అది ఎంత పెద్ద కారణమైనా రేణుని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అశోక్ మీద నాకు మొదటిసారి కోపం వస్తుంది అని కాఫీ తాగకుండానే అక్కడి నుంచి వెళ్తాడు. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఎందుకు అశోక్ ఇలా చేశావు? నా భర్త గురించి, నా చెల్లెల గురించి నువ్వు ఇలా మాట్లాడినందుకు నాకు కోపంగానే ఉంది. కానీ అదే కోపం వంశీ గారు నీ మీద చూపిస్తున్నా, రేణు నిన్ను అసహించుకుంటున్నా నీ స్నేహితురాలుగా భరించలేకపోతున్నాను అని అనుకొని బాధపడుతుంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. వంశీ, రంగు టెండర్ సబ్మిట్ చేసి వెయిట్ చేస్తుంటారు. అక్కడే జగదీష్ కూడా ధీమాగా నిలబడి ఉంటాడు. కొద్దిసేపటికి బోర్డ్ ఆఫ్ ఛాంబర్ నుంచి అనౌన్స్మెంట్ వినిపిస్తూ 25,42,15,257 రూపాయలకు ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ టెండర్ గెలుచుకుందని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. వంశీ, రఘుకి షాక్ కావడం వాళ్ళ వంతు అవుతుంది. టెండర్ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వెళ్ళినందుకు కాదు, కేవలం ₹1 తేడాతో ఆనంద్ కంపెనీకి వెళ్ళడం ఆశ్చర్యంగా ఉంది. రఘు ఆశ్చర్యపోతూ, ఇదేమిట్రా, టెండర్ పోయిందంటే వేలు లక్షల తేడాతో పోతుంది. నీకంటే ₹1 తేడాతో టెండర్ ఆనంద్ కంపెనీ గెలుచుకోవటం ఏంటి? నీ కోడ్ నెంబర్ లీక్ అయినట్టుగా ఉంది అంటాడు. వంశీ ఆలోచిస్తూ, నాకు అదే అనిపిస్తుంది అని అంటుండగానే జగదీష్ అక్కడికి వచ్చి, ఆశ్చర్యంగా ఉంది కదా, నీ పతనం ఇక్కడి నుంచే మొదలైంది వంశీ. నువ్వు వేసే ప్రతి టెండర్ కూడా ₹1 తేడాతోనే వెనుకబడిపోతావు. నీ ఆస్తులన్నీ కరిగిపోయి నీ బృందావనాన్ని మేము వశం చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది అని అంటాడు. రఘు కోపంతో జగదీష్ ముందుకు వెళ్ళబోతుంటే వంశీ ఆపి, నీకు సమాధానం చెప్పాలంటే మా రఘు ఒక్కడు చాలు, కానీ నువ్వు బృందావనం పేరు ఎత్తినా కూడా రఘుని ఎందుకు ఆపానో తెలుసా? కేవలం మా అశోక్కి
బావవి అవుతావని ఒకే ఒక కారణంతో అంటాడు. ఇంకా మా ఆనంద్‌ని మీ అశోక్ అనుకుంటున్నారా? మా ఆనంద్ నీ మరదలకి హ్యాండ్ ఇచ్చి, నా చెల్లెలతో అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కూడా అశోక్ పాట పాడుతున్నారంటే మీ మీద జాలి వేస్తుంది అంటాడు జగదీష్. ఇల్లు అలకగానే పండగ కాదు జగదీష్. మీరు ఎన్ని కుట్రలు చేసినా నిజాయితీ కలిగిన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉందని నీకు తెలియకపోయినా నాకు తెలుసు అంటాడు వంశీ. సరేలే, ఇప్పుడు వాళ్ళ ప్రేమలో నిజాయితీ గురించి మాట్లాడడం ఎందుకులే. ముందు నీ వ్యాపార సామ్రాజ్యాన్ని, నీ బృందావనాన్ని ఎలా కాపాడుకుంటావో అది చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. వంశీ రఘు కోపంగా చూస్తుండిపోతారు. వంశీ కారులో వస్తూ జగదీష్ మాటలు వింటుంటే మళ్ళీ ఏదో ఫ్రాడ్ చేస్తున్నారని అర్థమవుతుంది. లేకపోతే నాకంటే ₹1 తేడాతో టెండర్ వాళ్ళకి వెళ్ళడం ఏంటి అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటాడు. నైట్ 1 గంట అవుతుంది. రేణు టెడ్డీ బేర్ హత్తుకొని నిద్రపోతుండగా అశోక్ తన పక్కకు వచ్చి కూర్చొని, ఏ దెయ్యం రాక్షసి, నేను నీ పక్కన ఉంటే నాతో టైం స్పెండ్ చేయకుండా అలా మొద్దు నిద్రపోతున్నావేంటి అంటాడు. లేస్తున్నాను అశోక్ అంటూ రేణు లేచి కూర్చొని కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా ఎవ్వరూ కనిపించరు. జరిగిన సంఘటన కళ్ళ ముందు కదిలి అది కళ అని అర్థమవుతుంది. మొహం బేలగా మారిపోయి బెడ్ మీద నుంచి లేచి మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ తిరిగి బెడ్ మీద కూర్చొని ఆ పక్కనే ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకొని ఫోటో గ్యాలరీలోకి వెళ్ళి అశోక్ ఫొటోస్ డిలీట్ చేస్తుంది. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ, ఫోన్లో ఫొటోస్ డిలీట్ చేసినంత ఈజీగా నా మైండ్లో నుంచి కూడా అశోక్ జ్ఞాపకాల్ని డిలీట్ చేసే విధంగా ఉంటే ఎంత బాగుండేదో అని అనుకొని టెడ్డీ బేర్ హత్తుకొని కళ్ళు మూసుకుంటుంది. ఆఫీసులో రేణు సిస్టమ్ ముందు శ్రీరామ్కి వర్క్ విషయంలో డౌట్స్ క్లియర్ చేస్తుంటుంది. రేణు తెలివితేటలకు శ్రీరామ్ ఆశ్చర్యపోతూ, యు ఆర్ గ్రేట్ మేడం, ఈ కోడింగ్ ఇంత తొందరగా క్లియర్గా చేశారంటే నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారండి మీరు అని అడుగుతాడు. రేణు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి ముంబైలో అశోక్ సరదాగా రేణు తల మీద ముట్టికాయలు వేస్తూ, ఏ దెయ్యం రాక్షసి, అసలు మీ బావ నీకు ఎలా జాబ్ ఇచ్చాడో అర్థం కావట్లేదు. చిన్నపిల్లలకు ఏబీసీడీలు నేర్పించినట్టుగా నీకు వర్క్ గురించి నేర్పించాల్సి వస్తుంది అని తనని ఒడిలో కూర్చోబెట్టుకొని వర్క్ గురించి చెప్తుంటాడు. ఏం ఆలోచిస్తున్నారు మేడం అని అడుగుతాడు శ్రీరామ్. రేణు ఈ లోకంలోకి వచ్చి, ఏమీ లేదు, లంచ్ టైం అయింది కదా, వెళ్ళి బ్రేక్ తీసుకో అని శ్రీరామ్ దగ్గర నుంచి వస్తుండగా కొంతమంది స్టాఫ్ లంచ్ చేస్తూ, స్కై రాకెట్లో ఆన్లైన్ షాపింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంటే నా భార్య ఫోన్ చేసి ఇంట్లోకి ఈ సామాన్లు తీసుకురండి, ఆ సామాన్లు తీసుకురండి అని చంపేది. కానీ ఇప్పుడు ఆ స్కై రాకెట్ పుణ్యాన నాకు కావాల్సిన షాపింగ్ కూడా తనే చూసుకుంటుంది. స్కై రాకెట్కి థ్యాంక్స్ చెప్పాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అవునవును, షాపింగ్ చేసిన కొద్దిసేపటికి మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ ఇంటికి చేరుతున్నాయి అని మరొక స్టాఫ్ అంటాడు. రేణు ఆ మాటలు వింటూ క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని ఆలోచిస్తుండగా శ్రీరామ్ తన లంచ్ బాక్స్తో అక్కడికి వచ్చి, ఏంటి మేడం లంచ్ చేయకుండా కూర్చున్నారు అని అడుగుతాడు. తినాలనిపించడం లేదు శ్రీరామ్ అంటుంది. శ్రీరామ్ తనకు ఎదురుగా కూర్చుంటూ, అనుకున్నాను మీరు ఇలాగే అంటారని. ఈరోజు ఎందుకో మీ మనసు బాగలేదనుకుంటా, అందుకే అలా ఉన్నారు. ముందు మీ లంచ్ బాక్స్ తీయండి, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అంటాడు. వద్దు శ్రీరామ్, నువ్వు తినేసేయ్ అని అంటుంది. మీరు అలాగే అంటారు అని చైర్లో నుంచి లేచి ఆ పక్కనే ఉన్న రేణు లంచ్ బాక్స్ తీసుకొచ్చి తన ముందు పెట్టి ఓపెన్ చేస్తూ, ఎన్ని సమస్యలున్నా మన ఆకలిని చంపుకోకూడదు. ఆకలిని చంపుకోవడం అంటే మనం తినే భోజనాన్ని అవమానించడమే అని చిన్నప్పుడు మా అమ్మ నాకు చెప్పేది. కోటి విద్యలు కూటి కొరికే అంటారు. మనం ఇన్ని చదువులు చదివి ఇంత కష్టపడేది ఈ 4 మెతుకుల్ని లోపలికి పంపించడానికే మేడం. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే నాకు వర్క్ గురించి చెప్పగలరు అని మాటలు చెప్తూ తను భోజనం తినేలా చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. జగదీష్ అన్నట్టుగానే వంశీకి ₹1 తేడాతో టెండర్లు దక్కకుండా చేస్తుంటాడు. వంశీ రఘు ఆఫీసులో కూర్చొని
వాళ్ళకి ఇది ఎలా సాధ్యమవుతుందో తెలియడం లేదు రఘు. ఎంతగా ఆలోచిస్తున్నా నేను ఇస్తున్న కోడ్ నంబర్ వాళ్ళకి ఎలా లీక్ అవుతుందో అర్థం కావట్లేదు అంటాడు. రఘు అనుమానపడుతూ కొత్తగా జాయిన్ అయిన ఆ శ్రీరామ్ ఎలాంటివాడు అని అడుగుతాడు. ఫస్ట్ అతనే అనుమానించాను. నా అనుమానంలో నిజం లేదని తెలిసింది. శ్రీరామ్ రేణులతో కోడ్ చేయించి తిరిగి నా క్యాబిన్లో ఆ కోడ్ చేంజ్ చేశాను. ఆ టెండర్కి కూడా ₹1 ఎక్కువ ఇచ్చి గెలుచుకున్నారు. ఇది ఒక్కసారి కాదు, 4, 5 టైమ్స్ ఇలాగే చేసి ఇది శ్రీరామ్ పని కాదని నిర్ధారణకి వచ్చాను. నాకు మాత్రమే తెలిసిన కోడ్ నెంబర్ కూడా వాళ్ళకి లీక్ అవుతుంది. ఇది ఎలా పాసిబుల్ అర్థం కావట్లేదు. ఇప్పటికే ఎన్నో కోట్లు నష్టం వచ్చింది. నా బిజినెస్ ఇలాగే రన్ అయితే పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు అంటాడు వంశీ కంగారు పడుతూ. బాధపడకు వంశీ, ఇంతకీ ఇది గుర్తుందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలక్షన్లో పోటీగా ఆ చక్రవర్తి గారు కూడా నిలబడుతున్నాడు కదా. ఆ చక్రవర్తి గారు గెలిస్తే నేను ఇంకా ఇబ్బంది పెడతాడేమో వంశీ అంటాడు రఘు. ఆయన నన్ను దెబ్బ కొట్టడానికే ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడని నాకు తెలుసు రఘు అంటాడు వంశీ. ఒకరోజు రేణు హాల్లోకి వచ్చేసరికి పింకీ పాప ఫొటోస్ ఉన్న ఆల్బమ్ చూస్తూ నవ్వుతుంటుంది. రేణు పాపని చూడగానే నవ్వుతూ, నీ ఫొటోస్ చూసుకుంటున్నావా బంగారు తల్లి అంటూ దగ్గరికి వస్తుంది. పాప నవ్వుతూ, బాబాయ్ చూడు అని అశోక్ ఫొటోస్ చూపిస్తుంది. రేణు ఆ ఫొటోస్ చూడగానే కోపం తెచ్చుకొని, అసలు నీకు ఈ ఆల్బమ్ ఎక్కడ దొరికింది అంటూ పాప చేతిలో నుంచి ఆల్బమ్ లాక్కుంటుంది. పిన్ని కోపానికి పాప ఏడుస్తుంటుంది. పాప ఏడుపు విని దివ్య అక్కడికి వచ్చేసరికి పాప అంతే ఏడుస్తూ బాబాయ్ బాబాయ్ అంటుంది ఫోటో చూపిస్తూ. రేణు చేతిలో ఆల్బమ్ చూసిన దివ్య అక్కడ ఏం జరిగిందో అర్థమై, కొన్ని రోజులుగా పాప అశోక్ మీద బెంగగా ఉంటుంది రేణు. మళ్ళీ జ్వరం తెచ్చుకుంటుందేమోనని భయమేసి నేనే అశోక్ ఫొటోస్ ఉన్న ఆల్బమ్ ఇచ్చాను అని అంటుంది. రేణు క్షణం ఆలోచించి ఇష్టం లేకపోయినా పాప చేతికి తిరిగి ఆ ఆల్బమ్ ఇస్తుంది. పాప అది తీసుకొని ఏడుపాపి నవ్వుతూ అశోక్ ఫొటోస్ చూస్తుంటుంది. రేణు నవ్వుతున్న పాపను చూసి బాధగా అక్కడి నుంచి వెళ్తుంది. దివ్యకి రేణు పరిస్థితి అర్థమవుతున్నా పాప కోసం తప్పక మౌనంగా ఉండిపోతుంది. వంశీ టెండర్ వేయబోతున్న ఫైల్ చెక్ చేస్తుంటాడు. ఎదురుగా కూర్చున్న రఘు చూస్తూ, రాణి కాంట్రాక్ట్స్ టెండర్ వేయటం ఎందుకురా, నువ్వు వచ్చినా కోడ్ ఆల్రెడీ వాళ్ళకి లీక్ అయి ఉంటుంది అంటాడు. ఇంతలో శ్రీరామ్ డోర్ దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాడు. కమింగ్ అంటాడు వంశీ. సార్, ఆ ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు. అతని ద్వారా వాళ్ళు వేసే టెండర్ కోడ్ తెలుసుకున్నాను. మీరు ఓకే అంటే ఆ కోడ్ కంటూ ఎక్కువ వేసి టెండర్ మనం గెలుచుకుందాము అని అంటాడు. షటప్ శ్రీరామ్, ఇలాంటి చీఫ్ ట్రిక్స్ నాకు నచ్చవు. నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా నా నిజాయితీని తప్పను. అయినా ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మా ఫ్రెండ్ అశోక్ పేరు మీద నడుస్తుంది అంటే ఆ కంపెనీ కూడా మాది అని అర్థం. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావని తెలిస్తే నేను మా కంపెనీల నుంచి తీసేయాల్సి వస్తుంది. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తాడు. శ్రీరామ్ తలదించుకొని సారీ సార్ అని బయటికి వెళ్ళేసరికి డోర్ బయట రేణు కనిపిస్తుంది. రేణు కూడా వంశీ మాటలు వినదని అర్థమవుతుంది. శ్రీరామ్ తలదించుకొని వెళ్తాడు. రఘు కూడా కాస్త కోపం తెచ్చుకుంటూ, ఇంకా ఎన్నాళ్ళు ఈ నిజాయితీని నమ్ముకొని కూర్చుంటావు ఏంటి? ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నీదా? ఆ ఆనందే మీకు ఆనందం లేకుండా చేశాడు. రేణు విషయంలో జరిగిన అవమానానికి ఇంకా అతన్ని ఎలా క్షమిస్తున్నావు అని అడుగుతాడు. ఆ విషయంలో అశోక్ మీద నాకు కోపంగానే ఉంది రఘు. ప్రాణంగా ప్రేమించిన రేణుని అనుమానించినందుకు నేను భరించలేకపోతున్నాను. అశోక్ వల్ల రేణుకి జరిగిన అన్యాయానికి అశోక్ని నేను కూడా క్షమించలేను. కానీ మా విషయం పక్కన పెడితే అశోక్ దివ్యల మధ్య ఎలాంటి స్నేహబంధం ఉందో నీకు వేరే చెప్పనక్కర్లేదు. వాళ్ళ స్నేహబంధానికి గౌరవం ఇచ్చే ఇలా మాట్లాడుతున్నాను కానీ అశోక్ చేసిన తప్పుని వెనకేసుకొని రావడానికి కాదు అంటాడు వంశీ. రఘు ఇంకేమీ మాట్లాడలేక క్షణం మౌనంగా ఉండి, ఇంతకీ రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలక్షన్స్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఆ విషయమే చెప్పాలని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను రఘు. నీ ఓటు కూడా చక్రవర్తి గారికే వేస్తున్నావు అంటాడు.
రఘు ఓపిక నశించిన వాడిలా కోపం తెచ్చుకుంటూ, నీ మంచితనానికి ఒక దన్నవరా బాబు అని చేతులెత్తి మొక్కుతాడు. రేణు ఆ మాటలను విని మౌనంగా తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటుంది. కొద్దిసేపటికి శ్రీరామ్ రేణు క్యాబిన్లోకి వెళ్ళి, వంశీ సార్కి కంటిన్యూగా కాంట్రాక్ట్స్ మిస్ అవుతున్నాయని అలా చేశాను మేడం. సార్కి నా మీద బాగా కోపం వచ్చినట్టుంది అని అంటాడు. మా బావగారు అలాంటి విషయాలు సపోర్ట్ చేయడు శ్రీరామ్. ఇక ఆ విషయం వదిలే, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. ఏంటి మేడం అది? నాకు ఒక మంచి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ చూస్తావా అని అడుగుతుంది. మీరు హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏంటి మేడం అని అడుగుతాడు. ప్లీజ్ శ్రీరామ్, నన్ను వివరాలు అడగకుండా హాస్టల్ చూడు అంటుంది. ఓకే మేడం అని వెళ్తాడు. రేణు చేరిక అనుకొని ఆలోచిస్తూ, బావగారు చెప్పింది నిజమే. అశోక్ దివ్య అక్క మధ్య మంచి స్నేహం ఉంది. పైగా దివ్యక్క బావగారి భార్య అని తెలియక ముందు నుంచే బావగారికి అశోక్కి కూడా మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు నా వల్ల వారి ముగ్గురి స్నేహం కూడా పాడైంది. నేనంటూ వాళ్ళ మధ్యలోకి రాకపోతే వాళ్ళ ముగ్గురి మధ్య ఈ దూరం ఉండకపోయేది. పింకీ పాపతో సహా అశోక్ని అభిమానిస్తున్నారు. కానీ నాకు మాత్రం రోజు రోజుకి అశోక్ మీద ద్వేషం ఇంకా పెరిగిపోతుంది అని అనుకుంటుంది. మరుసటి రోజుకి హాస్టల్కి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.